ఈరోజు మనం పెసరవకాయ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సింది మామిడికాయలు. నేను ఒక మామిడికాయ పెడుతున్నాను. కారం, ఉప్పు, పసుపు, ఇది ఎండబెట్టి పొడి చేసిన పెసరపిండి. ఆ కాయని ఇలా ఇంత ముక్కల కింద తరిగాను. తొక్క తీయక్కర్లేదు, ఇలా ముక్కల్లో తరుక్కోవడమే. ఇప్పుడు ఇది ఎలా కలుపుకోవాలో చూద్దాం. ముందుగా గ్లాసుకు తక్కువ పెసరపిండి, గ్లాసు కారం, అర గ్లాసు ఉప్పు, ఒక స్పూను పసుపు, మూడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు వేసుకుందాం దీంట్లో. దీంట్లో ఆయిల్ వేసుకుందాం. దీనికి సరిపడా ఆయిల్. పైన కొంచెం నూనె వేసి వేసిన తర్వాత ఇది పెసరవకాయ తయారైపోయింది. ఇది 2 రోజులు అయిన తర్వాత వడ్డానికి వాడుకోవచ్చు.